సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. ఇకపోతే రూప విజయాంబిక దీపక్ మాటలు విని వెంటనే విరూపాక్షికి ఫోన్ చేసి రాఘవ ఆచూకీ కోసం వెళ్తారు. ఇకపోతే రాజుకి అక్కడ శ్వేతతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. రూప వెంటనే రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు అని అనగానే అమ్మాయి గారు అని అంటూ ఉంటాడు. వెంటనే నువ్వు రావాలి రాజు, ఎక్కడున్నా సరే ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఈ రోజుతో ఆ రాఘవని తీసుకొచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా నాన్న ముందు నించోపెట్టి నిజాన్ని బయట పెట్టాలి రాజు అనగానే వస్తున్నాను అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాజు ఇక వచ్చేస్తాడు. రూప, రాజు, విరూపాక్షి ముగ్గురు కూడా విజయాంబిక అలాగే దీపక్ ని చితక్కొట్టి రాఘవను తీసుకొచ్చి నిజాలన్నీ కూడా బయట పెట్టగానే ప్రతాపిక విరూపాక్షిని దగ్గరకు తీసుకుంటాడా? మరి నిజంగా అసలు విరూపాక్షి, రూపరాజు ముగ్గురు కూడా విజయాంబిక దీపక్ల బారి నుంచి రాఘవను తీసుకొస్తారా లేదా అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రూప చాలా బాధపడుతూ ఉంటుంది కదా. అయినా నాన్నని చంపాలని ఎవరు అనుకున్నారు? నాన్న ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎవరికి కూడా హాని చేయాలని చూడలేదు. అలాంటి నాన్నని చంపాలనుకుంటారా అని ఈ విధంగా ఆలోచిస్తూ ఏదైనా సరే ఈ దీపక్ అలాగే విజయాంబిక అత్తయ్యల మీదే నాకు కొంచెం డౌట్ గా ఉంది. అందరూ కూడా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారని చెప్పి అందరం ఆలోచిస్తున్నాం కదా. కానీ ఈ అత్తయ్య అలాగే దీపక్ ఎక్కడికి వెళ్ళారు? ఆ సమయానికి ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటారు. బాంబు పేలితే ఇంట్లో మేం వరకే చనిపోవాలని అనుకున్నారేమో. ఖచ్చితంగా వీళ్ళు ఎవరితోనో చేతులు కలిపారు అని నేను మాటలు పడాల్సి రావడం ఏంటి అమ్మాయి గారు? అక్కడికి రాకపోతే పెద్దయ్య గారితో పాటు మీ ప్రాణాలు కూడా పోయాయి. మీరు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకలను అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాజు రూపతో ఫోన్లో అంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే రాజు, నువ్వు లేకుండా నేను అస్సలు బ్రతకలేను రాజు, ఏదో ఒకటి చేసి నన్ను త్వరగా అక్కడికి తీసుకెళ్ళిపో అనగానే వెంటనే ఇక రూపతో రాజు ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారితో ఈ విషయం చెప్పాలా వద్దా, ప్రశాంతంగా నిద్రపోవాలి కదా అని అన్నట్లుగా ఇప్పుడు చెప్తే ఆలోచిస్తారని చెప్పేసి జరిగేదంతా కూడా ఏమీ రూపకి చెప్పకుండా ఉంటాడు. సరే అమ్మాయి గారు, మీరు ఇక రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే సరే రాజు అని చెప్పేసి రాజు అలాగే రూప ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పుకొని పడుకుంటారు కదా. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత విజయాంబిక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్న రౌడీలు రాఘవని దాచిపెట్టారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఆ రాఘవ గాడు తప్పించుకోవాలని చూశాడు మేడం, కొంచెం అయితే తప్పించుకునేవాడు అనగానే మీరేం చేస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. మేము ఎంతో ప్రయత్నించి ఆ వాడిని వెళ్లకుండా పట్టుకున్నాం మేడం, మీరు త్వరగా రండి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే దీపక్ వచ్చి ఎవరు మమ్మీ ఫోన్ అనగానే ఇంకెవరు, ఆ రాఘవ మన వాళ్ళ నుంచి తప్పించుకోపోయాడంట దీపక్, వాళ్ళు ఇక పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేరుగా ఇక్కడికి వచ్చి మీ మామయ్యతో మన గురించి చెప్పి నన్ను మెడపట్టి బయటకు గెట్టేయాలని అనుకుంటున్నాడు. ఆ విరూపాక్షిని ప్రతాప్ని కలపాలనుకుంటున్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళని నేను కలవనిస్తానా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏది ఏమైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మమ్మీ అని చెప్పేసి దీపక్ విజయాంబిక మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ గోడ చాటున ఉండి రూప వింటూ ఉంటుంది. వాము అంటే ఆ రాఘవని ఇక దాచిపెట్టింది ఈ అత్తయ్య దీపక్లేనా? నేను ఇంకా ఆ రాఘవ పారిపోయాడేమో అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే దీపక్ త్వరగా వెళ్దాం పద అని చెప్పేసి దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు కదా. ఈ విషయం వెంటనే రాజుతో అలాగే అమ్మతో చెప్పాలి అని చెప్పేసి రూప అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజుకి ఉదయాన్నే శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య జీవన్ ఇద్దరు కూడా వస్తారు. పంతులు గారిని తీసుకుని వస్తారు. ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతారు. ముత్యాలు రాజు గది దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా రాజు ఇంకా రెడీ అవ్వలేదు, అలానే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు అనగానే రెడీ అవుతానమ్మా, ఎందుకు రెడీ అవ్వాలి, నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఎంత ఇది లేకపోతే ఎలా మాట్లాడతావమ్మా, అమ్మాయి గారు నా భార్య అని తెలిసి కూడా, నీకు ప్రాణం ఇచ్చిందని తెలిసి కూడా, నీకు ప్రాణాలు పోసిన దేవతని కూడా తెలిసి తనకి అన్యాయం చేయమని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటున్నావా, నీకు ఆ శ్వేత గురించి తెలియదమ్మా, అది పెద్ద మాయరాడి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో నాకు బాగా తెలుసు రాజు, నువ్వు సైలెంట్గా ఉంటూ త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చే పంతులు గారు కూడా వచ్చారని చెప్పేసి వెళ్తూ ఉంటే అమ్మ అమ్మ అని చెప్పేసి రాజు పిలుస్తున్నా కూడా ముత్యాలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.
ఇకపోతే వెంటనే రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు అనగానే చెప్పండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటే, ఆ రాఘవ ఎక్కడుందో తెలిసిపోయింది రాజు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? ఎలా అమ్మాయి గారు అనగానే, ఆ విజయాంబిక దీపక్లే ఆ రాఘవని దాచిపెట్టారు. నువ్వు త్వరగా వచ్చేసేయ్ మనం అక్కడికి వెళ్దాం అనగానే, సరే అమ్మాయి గారు వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక వెంటనే విరూపాక్షి కూడా ఫోన్ చేస్తుంది. రూప అమ్మ ఎక్కడున్నావు అనగానే, ఇంట్లోనే ఉన్నాను రూప అని అంటూ ఉంటే, అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి, అలాగే ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోయింది, త్వరగా రా అని చెప్పేసి అంతా కూడా అంటూ ఉంటుంది. మరి నిజంగా రాజు అలాగే రూప విరూపాక్షి ముగ్గురు కూడా వెళ్ళి విజయాంబిక దీపక్ని చిత్తకొట్టి ఆ రాఘవ్ని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం బయట పెడితే, మరి ప్రతాప్ విరూపాక్షి ఏ తప్పు చేయలేదని తన గుండెలు హత్తుకొని మరి రాజు రూపల ఇద్దరిని కూడా ఆ రాజుని కూడా అల్లుడిగా ఒప్పుకోగలుగుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది? వీరు విజయాంబిక కుట్ర ఈ రోజుతో బయట